ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రాచీన కాల వైద్యంలో నల్లేరు మొక్కకు ప్రాచుర్యం వేరే మొక్కకు ఉండదని చెప్పవచ్చు. నల్లేరు మొక్కకు వజ్రవల్లి అనే ప్రత్యేక పేరు కూడా ఉంది. వజ్రం అంటే చాలా శక్తివంతమైనదట, బలమైనది. వజ్రం బలంగా ఉన్నట్లే మనం ఈ రొట్టె తిన్నప్పుడు మనం కూడా బలాన్ని పొందుతామని చెబుతున్నారు. ఈ మొక్క యొక్క ఔషధ గుణాలను మనం తెలుసుకుంటే దీనిని అన్ని రకాల సమస్యలకు అద్భుతమైన ఔషధంగా, ఆహారంగా పరిగణించవచ్చని చెబుతున్నారు. ఆహారమే ఔషధం అనే సామెతను నిజం చేస్తూ ఈ మొక్క మనకు అనేక విధాలుగా సహాయపడుతుందని, ఇది విటమిన్ సి, కాల్షియం మరియు ఫైబర్ వంటి వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉండే మొక్క. కానీ తరచుగా గ్రామీణ మందుల దుకాణాలలో, ఇళ్లలో కనిపించే నల్లేరు మొక్క ఈ ప్రయోజనకరమైన మొక్కలను మన ఇళ్లలో పెంచడం వల్ల వైద్యపరంగా, ఆధ్యాత్మికంగా అనేక ప్రయోజనాలు లభిస్తాయట. ఈ నల్లేరు మొక్కను మన ఇళ్లలో పెంచడం వల్ల ఇంట్లో ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయట. అంతేకాకుండా ప్రతికూల శక్తులు తొలగించబడి సానుకూల శక్తులు వ్యాపిస్తాయని సిద్ధాంతులు చెబుతారు. ఈ మొక్కను ఇంట్లో పెంచితే సరిపోదు, మీరు దానిని కడిగి తినాలి. అప్పుడే మనకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మనం ఈ వంటకం తిన్నప్పుడు మన శరీరంలోని చెడు కొవ్వులన్నీ కరిగిపోతాయి. మన గుండె సజావుగా పనిచేస్తుందని, దీనివల్ల మనకు ఎదురయ్యే ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించే ధైర్యం లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతారు. అలాగే ఈ నల్లేరు టీ తాగడం వలన, తినడం వల్ల పురుషులలో నపుంసకత్వం మరియు స్త్రీలలో క్రమరహిత ఋతుక్రమం నయమవుతుందని అంటున్నారు. ఆధ్యాత్మికంగా శారీరక సమస్యలన్నింటినీ నయం చేస్తుందని, భార్యాభర్తల మధ్య ఏవైనా సమస్యలను నివారిస్తుందని కూడా చెప్పబడింది. అలాగే ఈ మొక్కను మన ఇళ్లలో పెంచి తరచుగా తినడం వల్ల అలసట తొలగిపోయి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. దీనివల్ల మనం చురుగ్గా పనిచేయగలము. ఇంట్లో లేదా కార్యాలయంలో ఏదైనా పనిని త్వరగా పూర్తి చేయగలమని అంటున్నారు. ఇది కుటుంబంలో ఏవైనా తగాదాలు లేదా వివాదాలను నివారిస్తుందట. పనిలో అవిశ్రాంతంగా చురుకుగా పనిచేయడం వల్ల మీ నగదు ప్రవాహం కూడా పెరుగుతుందట. అందుకే మన ఇళ్లలో నల్లేరు మొక్కను ఉంచుకోవడం, పెంచడం ఔషధంగా, ఆధ్యాత్మికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. అందువల్ల నల్లేరు మన కాంపౌండ్లలో, ఖాళీ ప్రదేశాలలో నాటుకోవడం వల్ల ప్రయోజనంగా ఉంటుందని ప్రాచీన సిద్ధాంతులు చెబుతున్నారు.